శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 369వ భాగం పురుషోత్తం ప్రాప్తి యోగం 15వ అధ్యాయం 7వ శ్లోకంలో ఉన్నాం. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అంటున్నాడు స్వామి. భగవంతుడు ఇక్కడ ప్రతి జీవుడు నా అంశము అని గట్టిగా నొక్కి చెప్తున్నాడు. నా అంశమేనయ్యా, నా అంశమే అంటున్నాడు. నా అంశము అనే మాటలో అంశము అనే మాట కన్నా నా అనే మాట చాలా ముఖ్యమైన. నా యొక్క అని చెప్తున్నాడు. మీరంతా భగవంత్ స్వరూపులు సుమా. మీరు మట్టిలోంచో ఆకాశంలోంచో లేకపోతే కోతిలోంచో మరకటంలోంచో పుట్టలేదు. మీరు కూడా భగవంతుడి నుండే వచ్చారు. మీరు భగవంతుడి నుంచి అమృతస్య పుత్ర, మీరు భగవంతుడి నుంచే పుట్టారు. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర అని వేదం కూడా చెప్పింది. వేదం కూడా అమృతస్య పుత్ర, మీరు అమృత పాపులు కాదు, మీరు అమృత సంతానం. మీరయ్యా మృత సంతానం కాదు, అమృత సంతానం, మీరు పాపులు కాదు అని శృతి కూడా చెప్పింది. మేం పాపులం అని ఈ లోకమంతా పాడైపోతుంది. అర్థమవుతుందా? ఇలా పాడైపోకండి. మేము దైవం నుండి పుట్టాము, దైవాత్మ స్వరూపలం అని ఎలుగెత్తి చాటండి అంటున్నాడు ఇక్కడ స్వామి అన్నమాట. నిర్భయంగా చెప్పండి అయ్యా, మేము దైవాంశం, కృష్ణుడే సాక్షాత్ కృష్ణుడే చెప్పాడు నా అంశం మీరని, ఎలుగెత్తి చాటండి అయ్యా అన్నాడు. భగవంతుని మాటపై మనం విశ్వాసం ఉంచాలి. మనం ఎవరో మనకు తెలీదు, కానీ ఆయన చెప్తున్నాడు మీరు నా వాళ్ళేనయ్యా, నేనే మీరు అని చెప్తున్నాడు. జీవుడు ఈ శరీరంతో పాటు నశించిపోయేటి వాడు కానే కాదు. నిన్న ఉండి రేపు లేకపోయేవాడు కానే కాదు. సనాతనుడు, సనాతనమైనటువంటి నా అంశ అన్నాడు. మమైవాంసో జీవలోకే, నేను సనాతనమైనటువంటి అంశాన్ని నేను అంటున్నాడు. జీవరూపంలో కనబడే ఈ అంశమును సనాతనమైన నేనే అని ఇన్నిసార్లు చెప్పుకోవడం ఏంటంటే పరమాత్మ యొక్క అంశే అని చెప్పుకోవడం అన్నమాట. ఇక్కడ జీవుడు పరమాత్మ యొక్క అంశ అని అంటే ఆయనలోంచి ఒక తునిగి ఒక ముక్క వచ్చి మనం పుట్టామని కాదు, వేరే ఉన్నామని కాదు. అలా అయితే ఇక భగవంతుడి పూర్ణత్వాన్ని భంగం, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నట్టుగా అది పూర్ణం ఇది పూర్ణం అనేటువంటి ఆ మంత్రంలో చెప్పినట్టు ఆ పూర్ణానికి భంగం అయిపోయి తున్నికి ఇప్పుడు నిప్పు వెలుగుతూ ఉంది, దాంట్లోంచి ఒక అగ్ని రవ్వ విడిపడి బయట వచ్చే ఆ రవ్వ అని అనుకోవడం, అలా అనుకోవద్దు. ఇక్కడ అంటే ఒక పార్టుగా ఆ తునిగి వచ్చినటువంటి అగ్ని నుంచి మినుగురు ఎలాగ తునిగి ఆ యొక్క అగ్ని నుంచి వస్తుంటాయి కదా చిన్న చిన్న మినుగురులు, ఆ మినుగురులాగా అనుకోవద్దు. అలా అనుకున్నట్లయితే అది పూర్ణత్వానికి భంగం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఉంది, మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. మహాకాశం, ఆకాశంలో కుండను పెట్టాం, కుండ లోపల ఖాళీ ఉంటుంది అనమాట. చుట్టూతా ఖాళీ ఉంటుంది, కుండ లోపల ఖాళీ ఉంటుంది. ఆ చుట్టూతా ఉన్న ఖాళీని ఏమంటాము? మహాకాశం అంటాం. ఘటంలో ఉన్న ఖాళీని, కుట్టంలో ఉన్న ఘటాకాశం అంటాం. ఈ ఘటాకాశం మహాకాశం వేరువేరుగా ఉపాధి వల్ల అంచు ఉందే, కుండ అంచు వల్ల వేరైనట్టు ఉన్నా ఆ లోపల ఉన్న ఆకాశం ఈ ఒకటే, ఆకాశం అంతా ఒకటే. కానీ అక్కడ ఏ ఉపాధి భేదం మనకు కనిపిస్తుంది అంతే. ఆ కుండ ఆకారము దాన్ని భాగించినట్టు కనిపిస్తుంది, కానీ నిజంగా కుండలో ఉన్న ఆకాశం వేరు కాదు, మహాకాశం వేరు కాదనమాట, రెండు ఒకటే. కాబట్టి ఉపాధి దృష్టిలో ఆ ఘటాకాశాన్ని వేరుపరిచి మనం ఘటాకాశము అని చెప్తున్నాం. అంటే అర్థం ఏంటంటే అది పూర్తిగా వేరైపోయింది ఏం కాదు, ఆకాశంలో భాగమే, కాకపోతే ఆ ఉపాధి యొక్క ఆ దృష్టితో మనం చెప్తున్నటువంటి అనమాట. మహాకాశం అఖండంగా ఉంటుంది. అలాగే ఈ కల్పితమైనటువంటి అవిద్యా ఉపాధి అయినటువంటి దృష్ట్యా జీవుడిని వేరుగా చెప్పినప్పటికీ పరమాత్మ కంటే భిన్నం కాదు. మన ఈ ఉపాధిలో ఏదో ఉన్నాడు లోపల అని ఆత్మ అని మనం అంటున్నామంటే ఈయన పరమాత్మ కంటే వేరు కాదు. ఘటం కుండ ఎలాగైతే ఆచ్ఛాదన చేసి ఉందో లోపల ఆకాశాన్ని, అలాగే ఇది కూడా ఈ ఆత్మ ఆ పరమాత్మ రెండు ఒకటే. కాబట్టి అంశము అని చెప్పినప్పుడు ఖండము ఒక మొక్క ఆడించి పెద్ద ఉంది బ్రహ్మాండం, దాంట్లోంచి ఒక మొక్క వచ్చి ఈ జీవుల్లోనూ ఇంకో మొక్క వచ్చి జీవుల్లోనూ పడిందని మనం అర్థం చేసుకోకూడదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. జీవాత్మ కూడా పరమాత్మలాగా సనాతనమైనటువంటి సత్య నిత్య చైతన్య స్వరూపము
అని మనం గుర్తించాలి. కానీ ఇది అక్కడి నుంచి ఏదో ఒక భాగము అనే భావన మనకి ఉండకూడదు. ఇప్పుడు చిన్న చెంబులో ఒక సముద్రం నీటిని చెంబులో పట్టుకొచ్చినాము, ఇదే సముద్ర జలం అని చెప్తే సముద్రం అంత మట్టుకే అని అర్థమా? ఇదే సముద్రం అని అర్థమా? సముద్ర జలము అంటే సముద్రం జలము అంటే అని అర్థం కాదు కదా. అలాగే ఇంద్రియాలతో విషయాలను అనుభవిస్తున్నటువంటి అనుభవిస్తూ ఈ శరీరాన్ని ధరిస్తూ ఉన్నటువంటి ఈ జీవుడు నిజంగా పరమాత్మ అంశే అని చెప్పినటువంటి మాటకు మనం ఆ అర్థాన్ని జీవులందరూ కూడాను ఏంటంటే ఆ పరమాత్మ భావం, నేను పరమాత్మనే అన్నటువంటి భావం రావాలి. అసలు స్వాభావికంగా ఈ పరమాత్మనే నేను, నా జన్మ హక్కు ఇది స్వాభావికంగా నేను పరమాత్మనే అయి ఉన్నాను అన్నటువంటి దృఢమైన భాగం కలగడానికే స్వామి ఇలాగా చెప్తున్నారనమాట. ఇక్కడ అర్థమవుతుందా? ఎవ్వరూ తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు ఈ ప్రపంచంలో. మనం అనుకుంటాం ఏదో తెగలు, కులాలు, మతాలు, వాళ్ళు వీళ్ళు అది ఇది అనేది. ఇదంతా ఒట్టిదే. నాట్ ఓన్లీ మనుషులే కాదు, మొత్తం జీవజాతి అంతా కూడా ఒకటే అని చెప్పేటువంటిది ఒక భగవద్గీత మాత్రమే. అది మనకు అర్థం కావాలి ముందు. ఇక్కడ ఉన్నటువంటి సోషలిస్టిక్ అవుట్లుక్ ఎక్కడ ప్రపంచంలో దొరకదు. అసలు ఇది ఒక మతానికి ఆపాదించడం ఈ గ్రంథాన్ని కానీ ఈ విషయాల్ని కానీ ఎంత దరిద్రమైనటువంటి విషయమో మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉందన్నమాట. కాబట్టి ఎక్కువ ఎవరూ కాదు, తక్కువ ఎవరు కాదు, సర్వజీవులు నాట్ ఓన్లీ మనుషులే కాదు, అన్ని జీవులు సమానమే అన్నటువంటి భావన పరమాత్మ ఇక్కడ మనకి ఇస్తున్నాడు. అందరూ కూడాను భగవదంశ స్వరూపులే అని తెలిసినట్లయితే మనకు కూడాను అందరి పట్ల వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, ఆ క్యాస్టు ఈ కాస్టు ఇది ఫార్వర్డు బ్యాక్వర్డు షెడ్యూల్డ్ ఇవన్నీ కూడా ఏవి మనసులోకి రావన్నమాట. అజ్ఞానంతో మనం బద్ధుడం అయిపోతున్నాము, అల్పుడం అనుకుంటున్నాము. మన చుట్టూ అజ్ఞానం. ఏంటి అజ్ఞానము? అవిద్యలో ఏముంది? వాసనలు, కర్మఫలాలు. ఏంటది? కారణ శరీరం. ఈ కారణ శరీరం అనేది ఆత్మని చుట్టింది. దాని చుట్టూ మళ్ళీ సూక్ష్మ శరీరం, దాని చుట్టూ మళ్ళీ స్థూల శరీరం. వీటన్నిటికో మరుగుపడిపోయి ఆ వెలుగుని బయటపడకుండా ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి కర్మఫలాలు, వాసనలు మనని బద్ధుడిని మనము, అల్పుళ్ళం మనము అని నేను దుఃఖిని అని తలుస్తున్నాం అనమాట. ఇక్కడ స్వామి ఇచ్చినటువంటి భరోసాతో నేను అల్పుణ్ణి కాదు, నేను అసలు జీవుడే కాదు, నేను సాక్షాత్ పరబ్రహ్మనే అనేటువంటి గట్టి భావన మనకి వస్తుందన్నమాట. ఏదో ఒక మాయా వశాన, ప్రకృతి వశాన నేను ఈ దేహేంద్రియాలతో కూడి, ఈ దేహేంద్రియ సంఘాతంతో కూడి, ప్రకృతితో కూడి నన్ను నేను మర్చిపోయాను. వివేకానందుడు కథ గుర్తొస్తుంది. ఏది? ఒక సింహం పిల్ల గొర్రెల మందల్లో, సింహం బాగా చూలాలైనటువంటి సింహం గొర్రెల మంద దూకిందట. దూకుతోనే అప్పుడే ప్రసవించేసింది. ఆ గొర్రెల కాపరి దుడ్డుతో దాన్ని కొట్టాడు. పాపం సింహం చనిపోయింది. ఆ పిల్లని వాడు ఇంటికి తీసుకొచ్చి అయ్యో నేను నా చేతితో చనిపోయింది తల్లి అని ఆ పిల్లని ఆ గొర్రెపాలు పోస్తూ పాలు తగిలించి ఆ పాలు తాగిస్తూ గొర్రెపాలులాగా గడ్డి వేస్తూ దాన్ని పెంచడం సాగాడనమాట. అది బాగా పెద్ద అయింది. అది గొర్రెలాగా బ్యా 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 అంటూ గడ్డి తింటూ ఉండడం ఈ అరణ్యంలో ఉన్నటువంటి సింహాలు చూశాయి. అయ్యయ్యో మన జాతి నాశనం అయిపోతుంది అని వచ్చి అసే నువ్వు అది గొర్రెపిల్లవు కాదే సింహాన్ని ఏంటి? కాదు నేను గొర్రెనే ఉంటుందన్నమాట. దాన్ని లాక్కెళ్ళి ఒక నూతిలో, పాడుబడి నూతిలో దాన్ని చూడవే, నాకు జూలుంది, నీకు జూలుంది, చూడు నేను ఇలా అరుస్తున్నాను నువ్వు అని తన స్వరూపాన్ని తను గుర్తు చేసిందట. అప్పుడు అది ఓహో అవునా అని. అంటే మర్చిపోయినటువంటి మన అజ్ఞానంతో మర్చిపోయినటువంటి మనకు నీవే పరమాత్మ అన్నటువంటి భావన కలగడానికి ఈ శ్లోకం మనకి ఉపయుక్తంగా ఉందని అనుకుంటూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో నీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.